ప్రశ్న ఏమిటో స్క్రీన్ లో చూద్దాం. పరిశుద్ధమైన స్థలమునకు గల మరి ఒక పేరేమిటి? ఏ దేవాలయము, బి ప్రత్యక్ష గుడారము, సి పరదైసు, డి గర్భాలయం. పరిశుద్ధ స్థలమైన స్థలమునకు గర్భాలయం. మీకు పరిశుద్ధ స్థలము అన్నప్పుడు మీ మదిలో మెదిలినటువంటి యాక్చువల్ గా ఏమిటి మెదిలింది? దేవాలయం, గర్భాలయం రెండు. పాత నిబంధన గ్రంథంలో గర్భాలయం అని పేరు. గర్భాలయం ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష గుడారం లోపల ఉంటుంది. ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధమైన స్థలం ఉందా? ఉన్నది సార్. అతి పరిశుద్ధ స్థలం కూడా ఉందా? ఉన్నది. సో అతి పరిశుద్ధ స్థలం వేరు, పరిశుద్ధ స్థలం వేరా? డిఫరెంట్ ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలము దేనికి సంబంధించింది? మందసం ఉంటుంది అతి పరిశుద్ధమైన స్థలంలో. అక్కడ మందసం ఉంటుంది. పరిశుద్ధమైన స్థలము ఒక తెర డివైడ్ చేస్తుంది రెండింటికి. ఒక తెర డివైడ్ చేస్తుంది. అడ్డు తెర. అడ్డు తెర వేటిని డివైడ్ చేస్తుంది? పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి. డిఫరెన్స్ ఏమిటి? అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి డిఫరెన్స్ ఏమిటి? పరిశుద్ధ స్థలానికి యాజకులు వెళ్ళొచ్చు. అతి పరిశుద్ధమైన స్థలానికి యాజకులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళవచ్చు. అతి పరిశుద్ధ స్థలానికి ఎందుకు అంత అతి పరిశుద్ధత అనే పేరుంది? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలంటే మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన స్థలమునకు గల మరి ఒక పేరు ఏమిటి అనేటటువంటి ప్రశ్నకు జవాబు డి గర్భాలయము అంటున్నారు. డి ఇస్ ద రైట్ ఆన్సర్.